కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాల్ ఉన్నారు గురజాల నుంచి శ్రీనాథ్ రెడ్డి గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? బుడమేరును చూసాం, ఏలేరును చూసాం, ఎక్కడ తప్పు జరుగుతుంది అనుకుంటున్నారు గారు? ఇది ఏం చేశారంటే వీళ్ళు నైటే వీళ్ళు ఏ సమాచారం ఇవ్వకుండా పబ్లిక్ కి బుడమేరు గేట్లు ఎత్తేసారండి. ఎత్తేయడం వల్ల మొత్తం వాటర్ ఫ్లో ఎక్కువ వేసి వాళ్ళు తేరుకునే లోపే వాళ్ళకి కింద ఫ్లోర్ అంతా మునిగిపోయిందండి అది. సో ఇదే వరద ఇంకా 2 days కనుక అదే వరద అదే ఫ్లో ఇంకా ఎక్కువైందంటే అసలు మొత్తం మన విజయవాడ మొత్తం కొట్టకపోయేదండి అది. ఓకే, అది అంతటా ఆగిపోవడం సరిపోయింది. కానీ ఇంకా 1 day కనుక అదే వర్షం పైనుంచి ఫ్లడ్స్ కనుక వచ్చాయంటే విజయవాడలో ఎంత ప్రాణ నష్టం జరిగేదో దేశం మొత్తం ప్రపంచం మొత్తం విజయవాడకు చూసేది. అంత ఘోరం నుంచి తప్పించుకుంది విజయవాడ. అదే బుడమేరుకి అసలు గేట్లే లేవన్నారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. గేట్లు లేకుండా ఎలా ఉంటుంది సార్? అంత పెద్ద దీనికి గేట్లు లేకుండా డైరెక్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, అసలు గేట్లే లేవు, ఈయన్ని ముఖ్యమంత్రిగా చేశారు ప్రజలు. ఒకటి సార్ గుర్తుపెట్టుకోండి, ఎత్తేయించింది అర్ధరాత్రి పూట ఎత్తేయించింది ఆయనే. ప్రభుత్వం ఆయన అంటే ఇంక ప్రభుత్వమే కదా. అర్ధరాత్రిలో గేట్లు ఎత్తేయించి అందరినీ ముంచేసింది ప్రభుత్వమే, ఆయనే డైరెక్ట్ గా అనుకోండి. లేదంటే సార్ చంద్రబాబు నాయుడు గారు రాబోయే 3 ఏళ్ల దాకా ప్రజలకు ఏమి చేయడు సార్. 4వ సంవత్సరం 5వ సంవత్సరం చేయడు సార్. ప్రజలు మర్చిపోతారు అన్ని. ఆయన ఉద్దేశం అదే, ప్రజలు మర్చిపోతారు. రాబోయే 5వ ఏడు మనకి ఎప్పుడైతే ఎలక్షన్ ఉంటే ఒక 1 year ముందు అప్పుడు ప్రజలకి ఏం చేయాలి ఎలక్షన్ కోసం చేస్తాడు. ఈ 3 ఏళ్ళు ఏం చేసినా గానీ ఇప్పుడు ఇది పోయినట్టేనా? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, అమ్మమ్మ నువ్వు వచ్చావు కదా నీకు 18,000, ఇది పోయినట్టేనా? ఇంకా 18,000 అమ్మవాడికి పోతుంది, 18,000 పోతుంది. ముసలి పింఛను కూడా ఊళ్ళల్లో, ముసలి పింఛను కూడా తీసేస్తున్నారు ఊళ్ళల్లో. ఏది వాళ్ళ వైపు చిన్న పిల్లల దగ్గర నుంచి ఏమన్నా మన ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు చూసారండి, స్టూడెంట్స్ కనుక ఏమన్నా పోస్టులు కనుక వాళ్ళ అభిమానం అనేది ఎవరికే ఉంటుంది సార్. వాళ్ళకి సంబంధించిన ఏ పార్టీ అయినా కానీ ఏ వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉంటాయి, అభిమానం ఉంటది. అభిమాని పోస్ట్ పెట్టినా గానీ ఊళ్ళలో నాయకులు నాయకులు ఉంటారు కదా, చోట మొట్ట నాయకులు, ఇది పోస్ట్ పెట్టామంటే మీకు సంబంధించిన గవర్నమెంట్ 1-2 వచ్చే చిన్న అవి కూడా తీసేస్తాము, మీరు పెట్టద్దు, ఆ పోస్టులు పెట్టద్దు. ఇది వ్యతిరేకంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఎట్లాంటి లొసుగులు ఉన్నాయనుకోండి, మనం ఏమన్నా అవి ఏదైతే చూపామంటే వాళ్ళు ఇంటర్నల్ గా ఇలా చేస్తున్నారు ఊళ్ళలో. ఇలానే తెలియస్తున్నారు సార్. ఇది గ్రౌండ్ లెవెల్ లో చాలా దారుణంగా ఉంది. గ్రౌండ్ లెవెల్ లో ఇంకా తెలియాల్సింది అసలు ఏ టీవీ ఛానల్ కూడా ప్రజలకు సంబంధించిన ఇబ్బంది ఎవరు చూపెట్టలేదు. అది ఏదైతే టాపిక్ డైవర్ట్ సార్, అమరావతి మునిగిపోయింది, అమరావతిలో వరద నీరు ప్రవేశించింది అన్న దృశ్యాలు చూపించకూడదు, ఎవరు సెల్ ఫోన్ లో వీడియోలు తీయకూడదు, కనీసం ఫోటోలు తీయకుండా చేశారు సార్ అక్కడ. అసలు చేయటం కాదు సార్, ఆ వైపు గురించి పని విలేకరులు కూడా. చంద్రబాబు నాయుడు నివాసం వైపు అయితే కనీసం విలేకరులు కూడా వెళ్ళకూడదు, ఎవరు ఫోటోలు తీయకూడదు, ఎవరు వీడియోలు తీయకూడదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరు పర్యటన కూడా చేయకూడదు. ఏం వీడియో తీస్తారో ఏమో సార్. ఇంత టెక్నాలజీలో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న టెక్నాలజీలో ఏ మూలకి వెళ్ళా గానీ ఒక చిన్న సెల్ ఫోన్ తో కెమెరా వీడియో తీసుకునే అవకాశం ఉంది. కానీ ఒక్క వీడియో కూడా అక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే ఎంత కట్టడి చేస్తున్నారు అధికార యంత్రాంగంతో. రాబోయే 3 సంవత్సరాల్లో ప్రజలకి గడ్డు పరిస్థితులు. ఎందుకంటే ఏం చేయకపోయినా ఎవరు మాట్లాడలేదు, వ్యవస్థలు, టీవీ మేనేజ్మెంట్, వాళ్ళకి సంబంధించిన ప్రజలకి ఏమి లేదు. ఇది అంతా మంచి జరుగుతుంది ఇంట్లో, ఇదే నడుస్తుంది. ఒక 3-4 ఏళ్ళకి ఏమి జరగదు సార్, ప్రజలకు ఏమి. 5వ సంవత్సరం అప్పుడు ఎలక్షన్ ముందు స్టండ్ చేసి ఆ ఒక్క సంవత్సరం నాకు తెలిసి ఏంటంటే రిలీజ్ చేస్తామో ఏది పథకాలు కొన్ని అవి కూడా. ఈ 5 ఏళ్లలో చాలా మందికి విద్యలు చేస్తారు, చాలా మందికి ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే అవి కూడా కోతలు పెట్టేస్తారు. ఇప్పుడే అంగన్వాడీ సంబంధించిన సార్ ఒక్కటి చిన్న విషయం సార్ మాట్లాడుతుంది. అంగన్వాడీ ఊళ్ళల్లో అది గవర్నమెంట్ జాబ్ కదా సార్, అంగన్వాడీ అనేది ప్రభుత్వాలు తీయకూడదు కదా సార్. అవి అవును హుకుం జారీ చేసి అంగన్వాడీ సంబంధించిన తీసే చాలా మంది. మా ఊర్లో చెప్పాలంటే ఆమెకి ఎస్సీ ఆమెకి భర్త లేడండి, భర్త లేక జాబ్ వచ్చింది సార్. జాబ్ వస్తే ఆమె కూడా హుకుం జారీ చేశారు, జాబ్ తీసేస్తున్న ఆమె పోయి మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర పోయి వేడుకుంది. ఎంత ఇది ఉందంటే సార్, చిన్న వాళ్ళ ఆయా పోస్టులు ఏమి సార్, చిన్న పోస్టులు సార్. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన ప్రభుత్వం గురించి పూర్తిగా అవగాహనతో మాట్లాడుతున్నారు అనేది బాగా అర్థం అవుతుంది సార్. ఏం చేయబోతున్నారో కూడా చెప్పేస్తున్నారు మీరు. నెక్స్ట్ 3-4 years ఆ పాలన ఎలా ఉండబోతుందని. థ్యాంక్ యూ సార్, మీ ఫోన్ లైన్ లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎరకయ్య రాజాం నుంచి చెప్పండి ఎరకయ్య గారు.
సార్ నమస్తే సార్, నేను బొత్స ఎరకయ్య మాట్లాడుతున్నాను. చెప్పండి. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన టైంలోనే మా అబ్బాయి ఇంజనీరింగ్ కూడా చేశారు. అదే పీజీ రియంబర్మెంట్ కూడా టైం టు టైం పడేది. కరోనా టైంలో 2 సంవత్సరాలు దానికి అందరూ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. రీసెంట్ గా ఇప్పుడు చిన్న కొడుకు కూడా డిగ్రీ చేస్తాడు మహారాజా కాలేజీలో. ఆ పీజీ రియంబర్మెంట్ వస్తుందో లేదో తెలియదు, తర్వాత వసతి ఏమైనా వస్తుందో లేదో తెలియదు. అయితే రీసెంట్ గా మొన్న జరిగిన ఈ బుడమేరు మునిగేరు వాగు సంబంధించింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ విజయవాడ అడ్మినిస్ట్రేషన్ కి. అవును, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే 20 గంటల టైం ఉన్నా సరే ఈ ఎంఆర్ఓలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేకపోతే విజయవాడలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు అనౌన్స్ చేయకుండా వీళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికి నీరు వెళ్ళిపోతుందని, లేకపోతే అమరావతిలోకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకొక ఇతర నాయకులు ఇంటికి వెళ్తుందని తెలిసి కూడా ఈ గేట్లన్నీ ఎత్తేసి ఎంతమంది లక్షల మందికి ప్రమాదం దీంట్లో చంద్రబాబు నాయుడు పెట్టాడు కదండి. కనీసం గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న పబ్లిక్ తర్వాత సినీ ఫీల్డ్ ఇండస్ట్రేషన్ కొన్ని కోట్లు విరాళాలు వచ్చినాయి కదా సార్. ఆ విరాళాలన్నీ స్వతంత్రంగా వెళ్ళి ఏ ఇంట్లో ఎంత ఖర్చు జరిగిందో ఎంత నష్టమైందో ఇప్పుడు దాకా 40 మంది 60 మంది డెడ్ బాడీలు చనిపోయిందని తెలుసు. దాని మీద ఏమో అవగాహన చేయకుండా సాక్షి మళ్ళీ తర్వాత సాక్షి ఎక్కువ న్యూస్ వెళ్ళి దాన్ని అవలంబించింది కానీ TV9 కానీ అది ఎక్కడ దాని గురించి ప్రచారం చేయట్లేదు. ఎలక్షన్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత TV9 నిజాలు ఎక్కడ చెప్పట్లేదండి. చూద్దాం, ఏదో ఒక మీడియా ద్వారా అయితే ప్రజలకు వాస్తవాలు అయితే చేరుతున్నాయి కదా, మనం చూడాల్సిందే అదే. థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. శేష్ కుమార్ గారు తూర్పు గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఈ ఏలేరు బాధితుల్ని గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఏమో హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారండి. ఈ సీఎం గారు ఏమో సీతారాం యేచూరి గారికి నివాళులు అర్పించడానికి ఢిల్లీకి కూర్చున్నారండి. వీళ్ళేమో ఇక్కడ గాలికి వదిలేశారండి. ఈ రోజు జగన్ గారు వచ్చి వాళ్ళని పరామర్శించే వరకు వాళ్ళకి దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. కరెక్ట్. ఈ తర్వాత అండి ఈ కృష్ణా బ్యారేజ్ బోట్ల విషయం చూస్తే అండి, ఆ బోట్లని అంత కట్ చేసి అంత బిల్డప్ 6 రోజుల నుంచి బిల్డప్ ఇచ్చేసినంత అవసరం ఏం లేదనుకుంటున్నానండి నేనైతే. ఒక పవర్ఫుల్ బోట్ కట్టేసి దాన్ని ఒడ్డుకి ఇటుకొచ్చి పడేస్తే ఆ బోట్ల యజమాని బాగు చేయించుకునే అట్లా ఏదో రన్ చేసుకున్నారండి వాళ్ళు. దాన్ని అట్లా ఉంచి డైవర్ట్ చేయాలి కదా జనాన్ని దాని పైకి. అది 6 రోజుల నుంచి ఎక్కడ లేని ట్రాఫిక్ అంతా ఆపేసి ఎక్కడ లేని బిల్డప్ అంతా ఇచ్చేస్తున్నారండి. ఈ రాష్ట్ర పరిపాలన తీరు ఈ విధంగా ఉందండి. ప్రజలు కూడా అర్థం చేసుకుని మరి అర్థమవుతోందా ప్రజలకి? బాగా అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ అండి శేష్ కుమార్ గారు. శివరామరాజు గారు ఒక కాల్ ఉన్నారు. శివరామరాజు గారు చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం. నమస్తే సార్. సరే, ఈ రియల్ హీరోకి మధ్య డ్రామా ఆర్టిస్ట్ కి ముగ్గురికి మధ్యన రాజకీయం నడుస్తుంది సార్. అక్కడ ఈ హీరో అనేవి ఎలా ఉండడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళాక ప్రజలందరికీ తెలిసింది సార్. అసలు రియల్ హీరోకి తేడా ఎంతో విధంగా ఉందంటే ఘోరమైన పరిస్థితి సార్. ఈ రోజు ప్రజలు 50 రూపాయలకి ఓటర్కి ఓట్లు వేసిన జనాలు ఎలా ఎంత బాధపడుతున్నారంటే 50 రూపాయలు. అప్పుడు మన ఈయన సోమవీరాజు గారు అనండి అవసరం 50 రూపాయలు కాదు ఇంకా తగ్గించి అమ్ముతున్నారు రోజులు. అవును, ఆ రోజులు గుర్తొస్తున్నాయి సార్. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు డ్రామా ఆర్టిస్టులు, నిజంగా ఆయన డ్రామా ఆర్టిస్ట్, ఈయనేమో సినిమా హీరోనే సార్. రియల్ హీరో కాదు, రియల్ హీరో సార్ ఈయన. కాదు, చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజే 1000 ఫోటోలు ఏది జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరామర్శించారని వెంటనే రంగంలో దిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాలు కనపడకూడదు, నేను బురదలో ఎలా కష్టపడుతున్నానో అదే కనిపించాలి, ప్రజలు వరదలో ఎలా చిక్కున్నారో కనపడకూడదు, వరద సహాయక చర్యల్లో నేను ఎలా ఉన్నానో అదే కనిపించాలి, ప్రజలు బురదలో ఎలా కూరుకుపోయారో కనిపించకూడదు, నా కాళ్ళకి బురద ఎలా అంటిందో అది మాత్రమే కనిపించాలి, ప్రజలు కష్టాల్లో నష్టాల్లో భయాల్లో ఎలా ఉన్నారో కనిపించకూడదు, నా పక్క నుంచి ట్రైన్ పోయే విధంగా ప్లాన్ చేసి చేస్తాను. ఇలా మొదటి రోజే సార్, ఈ రోజులన్నీ వదిలేద్దాం, మిగతా రోజులన్నీ మొదటి రోజే 1000కి పైగా ఫోటోలు రిలీజ్ చేశారు సార్. 1000కి పైగా ఫోటోలు అంటే ప్రజల కష్టాలు ఫోటోలు రాకూడదు, చంద్రబాబు నాయుడు గారు వారి కోసం పడుతున్నటువంటి కష్టమే ఫోటోలు రావాలి.
ఎస్ శివరామరాజు గారు. సార్ ఇది ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు మెయిన్ కారణం ఏంటంటే సార్ ఆయన ఇల్లు మునిగిపోయింది సార్. ఇల్లు మునిగిపోతే ఎవరికి బయట ప్రపంచానికి తెలవకూడదు సార్. ఈ విషయం నేను బయటకు తెలిసిందంటే చంద్రబాబు నాయుడు ఇల్లుతో సహా మునిగిపోయింది, ఈ రోజు పరిస్థితి దీనస్థితిలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఈ స్థితిలో ఉన్నాడని చెప్పి ఆయన మాట్లాడుకుంటారు, ప్రజలు ఈ విషయాన్ని మాట్లాడుకోకూడదు అని చెప్పి ఆయన పడవేసుకుని ఆల్రెడీ మోకాళ్ళ లోతు నీళ్ళల్లో పక్క నుంచి అధికారులు పక్కన ఒక తల్లి అడుగుతూ ఉంటారు, ఆకలి వేస్తుంది, పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, పాలు లేవు నీళ్ళు లేవంటుంటే ఆయన ఏమో 2 ఏళ్ళు విజనరీ చూపిస్తున్నారు సార్ వాళ్ళకి. హైవే మీద పొక్లైనర్ మీద ప్రయాణించినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాలి సార్? ఏం చిన్నపిల్లలు వచ్చే నీళ్ళలో ఈదుకునే నీళ్ళలో ఆయన విజనరీ చూపించుకుంటూ తిరుగుతున్నాడు. ఆకలి అని ప్రజలు ఏడుస్తుంది. ఈయన ఏం లేదు సార్, ప్రజలు వీళ్ళకి ఓట్లు వేయలేదు సార్. ఒక నిమిషం, వీళ్ళు ప్రజలు ఓట్లు వేయలేదు. ఓట్లేకపోతే ముఖ్యమంత్రి ఆయన ఎలా అవుతారు, డిప్యూటీ సీఎం ఈయన ఎలా అవుతారు సార్? వీళ్ళు నాశనం చేయాలి. నాకు ఓట్లు వేయలేదు వీళ్ళు. నేను కాదండి శివరామరాజు గారు వినిపిస్తోందా? శివరామరాజు గారు, మీరు ఓట్లే లేదంటున్నారు. ఓట్లు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎలా అయ్యారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా అయ్యారు? సార్ ఇదంతా మన పెద్ద ఆయన అక్కడ మోడీ గారు ఉన్నారు, ఈయన చిన్న ఆయన, ఈ రాజకీయ వీళ్ళిద్దరూ కలిసి చేసిన మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ వరుస ముఖ్యమంత్రి వీళ్ళిద్దరిని డ్యామేజ్ చేయడానికి ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచిన మాకు సార్ వీళ్ళిద్దరు. అంతేనా? మీరు క్లారిటీగా ఉన్నారు ఈ విషయంలో? అన్ని విషయం పక్కా సార్, పక్కా క్లారిటీ. ప్రజలందరూ కూడా ఇదే ఈ రోజు ప్రజలందరికీ అర్థం సార్. ఈ రెండు విపత్తులు చూసేటప్పటికి థ్యాంక్ యూ అండి శివరామరాజు గారు. మీ మాటలను బట్టి అర్థమవుతుంది ఈవీఎం ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఏమీ చేయట్లేదు అన్నట్టుంది మీరు చెప్పేది. రైట్, శ్రీధర్ గారు ఉన్నారు, మరో కాలర్. శ్రీధర్ గారు చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అన్న, గుడ్ ఈవినింగ్. నమస్తే. ఏం లేదన్నా, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏమి చేయదలుచుకోలేదు. ఎందుకు చేయదలుచుకోలేదంటే ఆయన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఏమంటున్నాడంట, మనం ఓట్లతో గెలవలేదు, మనం ప్రజలకు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఓకే మనకు అవసరం లేదు, వరదలు వచ్చినా సరే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు, రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు, రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్లస్ అమ్మఒడి ఇవ్వాల్సిన తల్లికి వందనం తల్లికి వందనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చాలా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మనం ఈవీఎం ద్వారా అయినాము, ఈవీఎం సీఎం ఈవీఎం డీసీఎం అయ్యాం మనం. సో వరదలు వచ్చినా కూడా మనం పోవాల్సిన అవసరం లేదు. షోపుటప్ అంతే, వెళ్తాడు, వ్యాన్ ఎక్కుతాడు, క్రేన్ ఎక్కుతాడు, డీసీఎం ఎక్కుతాడు, ఏదంటే ఎక్కుతాడు, ప్రజలకు ఏం చేయరు, ఊరికి హాయ్ బాయ్ అని కూడా వెళ్ళిపోతారు. ఓకే, మనీష్ సిసోడియా అనే ఇంకా ఈ 5 ఏళ్ళు ఇంతేనా? ఇంకా ఏముండదు, ప్రజలకు మేలేం జరగదా? 100% ఈశ్వర్ గారు మీరు రాసి పెట్టుకోండి, ఏం చేయరు కూడా. ఏమి చేయకపోతే వచ్చే ఎలక్షన్ లో గెలవాలంటే ఈసారి మంచి చేస్తేనే కదా సార్ నెక్స్ట్ ఎలక్షన్ లో గెలుస్తారు. మాకేం అవసరం, మాకు అవసరం లేదు. మళ్ళీ మాకు ఈవీఎంలు ఉన్నాయి కదా. అంతేనా? మాకు ఈవీఎంలు ఉన్నాయి కాబట్టి ఇదే దూరంలో వాళ్ళ పరిపాలన సాగుతుంది. ప్రజలకు ఏం చేయదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వెళ్తాడు, లోకేష్ హైదరాబాద్కి వెళ్తాడు, ఈయన కలెక్టరేట్ లో కూర్చుంటాడు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక సీఎం ని పునరావాస కేంద్రాన్ని తరలించినట్టుంది మనకి తెలిసి. బాగా చెప్పారు. మొదటి బాధ్యత ఆయన 4.5 లక్షల మంది. ఇంకో విషయం కూడా చెప్తాను ఈశ్వరన్న, ఇప్పుడు ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి, బుడమేరకు గండి జగన్మోహన్ రెడ్డి, ఏలేరుకు ఏదొచ్చినా జగన్మోహన్ రెడ్డి, దాన్ని టీవీ5 ఏబిఎన్ మహాన్యూస్ డిబేట్లు పెట్టి దాన్ని నిజమని వండి వరుస్తారు. ఓకే, మొన్నటి మొన్న ఆయన కొలుకుపూడి శ్రీనివాసరావు గారు 1956లో ఏమో జరిగితే అది విమలమ్మకి 75లో పెళ్ళింది, 56లో జరిగిందంటే రాజశేఖర ఫ్యామిలీకి, వైఎస్ ఫ్యామిలీకి అంటగడుతున్నాడు ఆయన. ఇంకో విషయం ఏంటంటే 1914లో ఫస్ట్ ఓటు జరిగింది ఈశ్వరన్న, అది కూడా జగన్మోహన్ రెడ్డి, అది వైఎస్ ఫ్యామిలీతోనే కారణం అంటాడు. 2 రోజులంటే దానికి కారణం వైఎస్ ఫ్యామిలీ. దానికి ఏబిఎన్ టీవీ5 లో డిబేట్లు పెట్టి ఇది నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. రేపు అజయనం చేసిన జగన్మోహన్ రెడ్డి అంటారులేండి.